హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ లాగా స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడే పాలు తాగేసి నైట్ చపాతీ చేసిన అవే ఉండే, అవి అయితే పెట్టుకొని వెళ్ళిపోయారు. ఈరోజు టిఫిన్కి ఏం లేదు. ఇంట్లో సరుకులు కూడా మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఏం సరుకులు కూడా తీసుకురాలేదు. ఏం లేవనేసి నైట్ చపాతీలు ఉంటే పెట్టుకొని అయితే పోయారు. ఇక మాకోసం అయితే పాస్తా వేస్తున్నాను. పాస్తాకైతే ఉడకబెట్టేస్తున్నాను. మేమైతే పాస్తా వేసుకోవాలి. పాస్తా వేస్తే పిల్లలు తినరు. అందుకోసం అనేసి మా ఇద్దరి కోసం అయితే పాస్తా వేసుకుంటాం. ఇప్పుడు మా ఆయన అయితే పిల్లల్ని తోలొచ్చిండు, వాడుకొని ఫోన్ వస్తుండే. ఇల్లు దులుపుదాం రా అంటే వస్తలేదు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అంటే రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇక మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ప్రయత్నిస్తుంటాము. లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. ఫ్రెండ్స్, సంక్రాంతి కోసం ఇల్లు క్లీన్ చేస్తున్నాను. పడుతుంది నా పెళ్ళి కాకముందు ఫోటో ఫ్రెండ్స్. ఇది అద్దం పగిలిపోతే అద్దంలో పెట్టిండు చూడండి మా ఆయన. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా పెళ్లి కార్డు. మా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు పాస్తా వేసుకుంటున్నాం. ఉడకబెట్టిన కదా ఇంతకుముందు, అదైతే పోపు వేస్తున్నాం. ఆయన ఉడకబెట్టేసి నీళ్ళు వంపేసి మళ్ళీ కొన్ని సన్నీళ్ళు పోసి పెట్టినాం. పిల్లలు తిన్నారు, అందుకోసం వాళ్ళకి వేయలేదు, మేము వేసుకుంటున్నాం. నేనేమెత్తాను కొంచెం అల్లం, కొంచెం పసుపు. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి, ఆగమాగమైంది. కొంచెం ఉడకని ఉప్పు ఉడుకుతుంది తొందరగా. టమాటాలు, క్యారెట్ వేసిన, టమాటా, ఆనియన్ వేసిన, ఉడికినాక అల్లం వేసి పసుపు వేసుకొని కొంచెం పసుపు వేసి మూత పెట్టు, కొంచెం ఉడుకుతుంది. ఉప్పు వేసి కొంచెం మూత పెట్టు, ఉడుకుతుంది. ఉడికినాక అల్లం వెల్లిగడ్డ పసుపు. కొంచెం ఉంది ఫ్రెండ్స్, ఇక చదిరేది అయిపోయినాయి. సెల్ఫ్లు ఒక కింది సెల్ఫ్లు ఉన్నాయి, అవి చదిరేస్తే వాళ్ళు ఈరోజు
పాస్తా రెడీ. కారం కారం పచ్చిమిరపకాయలు లేకుండా పాస్తా చేసిన వేస్తారు. ఏం కాదు, సన్నగా కోసేయాలి, తినాలి. కారం పొద్దుగాల మంచిది. కారం తినదు, ఉప్పు కారం తినదు. చాలు. నీళ్ళు వంపినాక సన్నీళ్ళు పోస్తే ఇట్లా పొడి పొడిగా అవుతుంది. గరం మసాలా ఏడున్నది గరం మసాలా వేసిన గిత్త. ఉప్పు పడుతుంది కాబట్టి కారం. ఆడికి టమాటా మొత్తం ఉడికిపోయింది. క్యారెట్ చేయాలి. ఏమైతే క్యారెట్ నా ఇంట్లో ఫుడ్ చాలా నేర్చుకోవాలి. నా సగం కూడా అయిపోతుంది, పెద్ద కూడా అయిపోతుంది. ఇక్కడ నెలకి నాకు ఏమవుతుంది. దోశ, ఇడ్లీ, పునుగులు, పుట్ట పొంగనాలు, బ్రెడ్ రోస్ట్, చపాతి. ఇప్పుడు వంటల వల్ల అన్నం ఉండాలి, కూర ఉండాలి, ఇంటి ఉండాలి, తుడవాలి, స్నానం చేయాలి, లావులు పెట్టుకొచ్చుకోవాలి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి క్యారెట్ మాది ఫ్రై. టైం వచ్చేసి 11 అవుతుంది. టిఫిన్ చేసినాం, పని స్టార్ట్ చేసినాం, ఇల్లు దూడ్ చేసిన. ఇక స్నానం తీసుకొని బట్టలు ఎండేసుకొని పోవాలి గాజులు పెట్టేసుకోవడానికి 1 అవర్లో. అవుతుంది. అన్నమైందా? అయిపోయింది. సగం స్పూన్ ఎన్ని వేసిన అంతే. పచ్చిమిరపకాయలు వేసినావా? అది ఎంత ఉంది మరి పాస్తా? ఎక్కువనే ఉంటుంది. చాలు సార్, ఎక్కువనే ఉంటుంది. నువ్వు లేకపోతే సపరేట్గా నేను వస్తాను. ఇంత ఎక్కువ ఏం కాదు. మన చికెన్ కూడా వండినాడు మళ్ళీ ఇంతే అంతే నేను చెప్పదు. మరి నేను వంటే సపరేట్గా తెచ్చాను. మరి ఎందుకు ఇస్తాను? కారం కారం మరి ఎందుకు సిమ్లో పెట్టు. కారం ఉడకని నూనె వచ్చినంత వచ్చినాం. నూనె క్యాన్సర్ పోసినాం అయితే కడుగుడు అమ్మ కడుగుడు. నీకు ఇదే పని కడుగుడు, పిండుడు, ఏమైనా కడుగుడు, పిండుడు. నీ పని అయితే ఒడవదు అసలే. ఇల్లు దులుపనాలే, ఇది దులుపనాలే, ఇంకో పని వద్దు. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా కడుగుంటూ తుడుచుకుంటూనే ఉండంటే ఉంటుంది. అన్నం లేకునే లేదు మళ్ళీ. టిఫిన్ ఏం ఓకే పాస్తా ఉన్నాయి, దాదాపు చేసుకొని తిందామని అంటే ఫస్ట్ ఆకు ఇల్లు దారదాం అని ఇల్లు దారిపించింది. ఇల్లు దారినాక పాస్తా వేసింది. సెల్ఫ్లన్నా కానీ ఏదైనా కానీ 10 గంటలకు టిఫిన్ చేసినాం. అంతే. ఇక మళ్ళీ ఏం అడుగుతాడు ఆయన. హాయ్ ఫ్రెండ్స్, ఇక మా ఆయన అయితే ఇప్పుడే డ్యూటీకి వెళ్ళిండు. టైం వచ్చేసి 1:30 అయిపోయింది, 1:40 అవుతుంది. ఇక డ్యూటీకి అయితే వెళ్ళిండు.
ఈరోజు అయితే ఇది ఒక్క సెల్ఫ్ చదివేసినాము. ఇల్లు అంటే పైన పైన మొన్న న్యూ ఇయర్ రోజు అయితే మొత్తం దులిపేశాను నేను. ఇది ఒకటైతే ఈరోజు చదివినాము. అమావాస్య అని తెలియదు మాకు. ఇక గాజులు వేయించుకుందామని వెళ్తే ఈరోజు అమావాస్య అంటే గాజులు అయితే వేయించుకోలేదు. ఇది ఒక్కటి చదివేసిన. ఇక మళ్ళీ సాటర్డే రోజు అయితే మొత్తం చదువుదాం అనేసి అయితే ఊరుకున్నా. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక మా కన్నయ్య స్కూల్ నుండి వచ్చిండు. అన్నం తినిపించాలి, నాకు అన్నం తినలే. పెరుగు కావాలంటే ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చిపోయింది మా ఆయన. ఈయనకి అన్నం తినిపించి నన్ను పడుకోబెట్టాలి. వీళ్ళకి స్కూల్లో రేపు భోగి సెలబ్రేషన్స్ ఉన్నాయంట. భోగి పళ్ళు పోస్తారంట. చూసుకుంటావా నువ్వు? హాయ్ చెప్పు. ఈ విధంగా అయితే చదువుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఈ విధంగా అయితే చదివేశాను. గోడలు పాతగా ఉండి అసలు ఏం చదివినా కూడా చదివినట్టు ఉండట్లేదు. చదివిన అట్లనే ఉంటుంది, చదవకున్న అట్లనే ఉంటుంది. కాకపోతే డస్ట్ ఉంటుంది. అవన్నీ తీసేసి డస్ట్ మొత్తం దులిపేసి అలా అయితే చదువుకున్నాను. ఏ విధంగా ఉందనేసి కామెంట్ చేయండి. అయితే అది మరి మీషోలోనా ఫ్లిప్కార్ట్లోనా దీంట్లో ఆర్డర్ పెట్టింది. ఇద్దరికి సేమ్ డ్రెస్సులు ఉన్నాయనేసి. అవైతే ఈరోజు వచ్చినాయి. ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. డ్రెస్ తక్కువనే పడ్డది, కాస్ట్ 160 ఏమో పడ్డది డ్రెస్ మాత్రం. కానీ బాగుంది క్లాత్ కూడా. ఇది పైన కోట్ మోడల్ వచ్చింది. ఇది సేమ్ బుక్ చేసినాం, ఇద్దరికి సేమ్ కలర్స్. ఏ విధంగా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్.